నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. కాస్పియస్ సముద్రంలో ఇరాన్ కు చెందిన వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి రెండు దేశాల మధ్య కొత్త ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో ఓ ఇరానియన్ నావికుడు ప్రాణాలు కోల్పోవడంతో టెహ్రాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాడి ప్రమాదవశాత్తు జరిగిందన్న ఉక్రెయిన్ వివరణను ఇరాన్ అంగీకరించడం లేదు. తమ వద్ద ఇందుకు విరుద్ధంగా ఆధారాలు ఉన్నాయని చెబుతూ పరిహారం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. జూలై 25న కాస్పియన్ సముద్రంలో ప్రయాణిస్తున్న ఇరాన్ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ ఇరానియన్ నావికుడు మృతి చెందాడు. అయితే ఈ నౌకే లక్ష్యమేమీ కాదని, రష్యా సైనిక కార్యకలాపాలపై చేపట్టిన ఆపరేషన్లో అనుకోకుండా ఈ ఘటన జరిగిందని ఉక్రెయిన్ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ టెహ్రాన్ మాత్రం ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. దాడి అనుకోకుండా జరగలేదని, తమ వద్ద ఉన్న సమాచారం ఉక్రెయిన్కు చెప్పిన వివరణకు విరుద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించడంతో పాటు ఈ ఘటనపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ను కోరుతుంది. అధికారికంగా క్షమాపణలు చెప్పాలని కూడా ఇరాన్ ఒత్తిడి పెంచుతుంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ రాజకీయాలు ఉద్రిక్తంగా ఉన్న వేళ ఈ తాజా పరిణామం మరో కొత్త వివాదానికి తెరతీసింది. ఇరాన్ ఉక్రెయిన్ సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.